అందరూ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఇలాంటి వాళ్ళందరూ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. అండ్ పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే క్షమాపణ చెప్పారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనిషిగా పరిగణించబడుతోన్న ప్రచారంలో ఉన్న బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా, క్షమాపణలు చెప్పకపోగా తిరిగి వైసీపీ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. వైసీపీ మీద ఆరోపణలు పక్క వైసీపీ మీద ఏమన్నా అనుకోండి, క్షతగాత్రులు అవినీతి పనులు అంటున్నారు. క్షతగాత్రుల్ని ఇప్పుడు ఇక్కడ మనకు క్లారిటీ రావాల్సింది, జగన్ పైన ఎన్నన్నా ఆరోపణలు చేసుకోండి, నాట్ ఎట్ ఆల్ బాధ. ఎందుకంటే జగన్ తప్పులు చేస్తేనే 11 సీట్ల పరిమితమైంది. జగన్ మిమ్మల్ని కూడా ఇలాగే మాట్లాడాడు. అందువల్ల మీ ఇద్దరు గోల పక్క పెట్టండి. మాకు మా బాధల్లో భక్తులు క్షతగాత్రులే. మై క్వశ్చన్ ఈజ్, పవన్ కళ్యాణ్ ఒక్కరు ఎందుకు బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్తూ ఉన్నారు? మిగిలిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు కనీసం తప్పు జరిగింది క్షమాపణలు చెప్పమన్నా కూడా, క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారా, ఎవరో చెబితే మేము చెప్పాలా అన్నట్టుగా మాట్లాడడం. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరివారంగా పరిగణించబడుతోన్న కొంతమంది ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, తప్పును ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇప్పుడు ఒక్కసారి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్నాక చంద్రబాబు నాయుడు పరివారం కాదు, పవన్ కళ్యాణ్ పరివారం. అంటే ఆయనకు ఇంప్రెషన్ ఉంది కదా సార్ మొదటి నుంచి. ఏదన్నా ఉండండి అండి, రాష్ట్ర ప్రభుత్వ నియమితుల లేదా చైర్మన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు? పవన్ కళ్యాణ్, ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినా కూడా దేవాదాయ శాఖ మంత్రి లేదా పోలీస్ వైఫల్యం ఉంటే హోంశాఖ మంత్రి లేదంటే టీటీడీ చైర్మన్ ఎందుకు చెప్పకూడదు అంటున్నారు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు చెప్పడానికి చెప్పాలి. అదే వాళ్ళు ఎందుకు చెప్పడం లేదో నేను చెప్పలేను కదా, వాళ్ళు చెప్పాలని మాత్రమే అనగలను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అది మాత్రం ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే, మీరు ఈవెన్ హోంమంత్రి పైన మాట్లాడినప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు, ఇప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. సో అంటే ఎక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు, కొన్ని చోట్ల ఉదాహరణకు లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు. ఓనప్ చేసుకునే దాంట్లో మాత్రం టీడీపీ కన్నా ఎక్కువ ఓనప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ అని అక్కడికి ఆగాడు, కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి ఆగలే. సనాతన ధర్మ సంస్థ సంరక్షణ బోర్డు పెట్టాలన్నాడు. ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్నాడు. అందువల్ల ఎక్కడైతే ఓనప్ చేసుకోవాలో అక్కడ టీడీపీ ఆగిన తర్వాత ఇంకో అడుగు ముందుకేసి కాషాయ వస్త్రాలు ధరించి దానికి ప్రాయోపచిత్త దీక్ష కూడా ఏదో చేశారు. మీకు దాన్ని ఏ దీక్ష అన్నారు? ప్రాయచిత్త దీక్ష కూడా చేశారు. సో ఆ దీక్ష కూడా చేశారు, ఒక సభ కూడా పెట్టారు, సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించారు, ఇదంతా చేశారు. ఇప్పుడు కూడా బహుశా ప్రాయచిత్త దీక్ష చేస్తారేమో తెలియదు. సో అందువల్ల డెఫినెట్ గా ఇవన్నీ మనం అక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. జాగ్రత్తగా మీరు గమనిస్తే అక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మాత్రం డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అంటే వ్యవహరించాల్సిందే కదా. రాజకీయ నాయకులు అంటే పొలిటికల్గా తెలివి. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు తెలివిగా బౌలింగ్ చేయాలి కదా, తెలివిగా బ్యాటింగ్ చేయాలి కాదు, నేరం కాదు కదా. ఇప్పుడు క్రికెట్ ఆడేదే అందుకు కదా, తెలివిగా బాల్ను కొట్టాలి, తెలివిగా బాల్ వేయాలి. రాజకీయ నాయకుడు తెలివిగా వ్యవహరిస్తున్నాడు. పేరు వచ్చే చోట, ప్రయోజనం కలిగే చోట అధికార టీడీపీ కన్నా ఎక్కువ ఓన్ చేసుకుంటున్నాడు. ప్రజలు అంగీకరించరు అనే అంశం పైన క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే ఆ డెబిట్ క్రెడిట్ ఉంటుంది బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే. క్రెడిట్ దగ్గర తన అకౌంట్లో కూడా వేసుకుంటున్నాడు, డెబిట్ దగ్గర తన అకౌంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాడు. సో ఇది వెరీ క్లియర్ పొలిటికల్ అకౌంటెన్సీ, ఇది చాలా పవర్ఫుల్ పొలిటికల్ అకౌంటెన్సీ కదా. సో డెబిట్ నోమో తన అకౌంట్లో రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది డెబిట్, 6 చనిపోవడం డెబిట్ కదా. సో అక్కడ తెలివిగా తన అకౌంట్లో పడకుండా ఇన్సులేట్ అవుతున్నాడు, తనకు తానుగా ఈ వ్యవహారం నుంచి నుంచి ఇన్సులేట్ అవుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పని ఎవరు అనే ఆ పరిస్థితులు లేదు కదా. ఆయనే క్షమాపణ చెప్పాడు, ఎవరు అడగక ముందు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడగక ముందు క్షమాపణ చెప్పాడు. సో అందువల్ల మీకు క్రెడిట్ విషయం వచ్చేటప్పటికి పొలిటికల్ క్రెడిట్, నేను చెప్పేది వేరే విషయం కాదు. పొలిటికల్ డెబిట్ వచ్చే దగ్గర డిమార్కెట్ చేసుకుంటున్నాడు, పొలిటికల్ క్రెడిట్ వచ్చే దగ్గర క్లియర్గా తను ఓనప్ చేసుకుంటున్నాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంటెలిజెంట్ పాలిటిక్స్. ఇది ఏం జరుగుతుంది, ఇది ఎక్కడ దాకా పోతుంది,
ఎక్కడ దాకా పోతుంది అనేది తెలియాలంటే 2 వారాల క్రితం ABNలో రాధాకృష్ణ ఇచ్చిన ఓపెన్ మన వీకెండ్ కామెంట్ Weekend ఆర్కే comment. చూడాలి. Yes, sir. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. అది చూడాలి, దాని మీద మీ విశ్లేషణ కూడా చూడాలి. దాని తర్వాత నా విశ్లేషణ చూస్తే చూడండి, లేకపోతే లేదు. కానీ అదైతే చూడండి. ఆ ప్రోగ్రామ్ కంటే మీ విశ్లేషణ ఎక్కువ మంది సో చూస్తారు. అది ఈక్వల్ చూశారు దాదాపు. అది 4 లక్షలు చూశారు, నాది 4 లక్షలు చూశారు. Yes, sir. సో ఆ విశ్లేషణలో ఆయన క్లియర్ గా అన్నాడు, ఒకటి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగదలుచుకుంది, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు అంటూ క్లియర్గా ఏం చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం ఈ కూటమిలో డిమార్కెట్ వెళ్ళిపోతాడు అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. జరగవచ్చు, జరుగుతుందని రాధాకృష్ణ కూడా చెప్పడం లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, నిశ్చలంగా ఉండవు కనుక ఆ పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేము. నేను దానికి నా విశ్లేషణ కూడా చెప్పింది అదే. ఈ ప్రభుత్వానికి మంచి పేరే వస్తే కూటమి కలిసే ఉంటుంది, కూటమి ఐక్యంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ కూటమి పక్షాల మధ్య దూరం పెరుగుతుంది. ఎక్కడ దాకా పెరగవచ్చు? ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కాదు, పక్కన బీజేపీ ఉంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో వ్యవహరిస్తూ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మిత్రపక్షాలు పెరిగిన పార్టీ. నేను అనేక సార్లు దేశవ్యాపితంగా ఉదాహరణలు ఇచ్చాను. బీజేపీతో కలిసిన ఏ పార్టీ ముందుకు పోలేదు, బీజేపీ మాత్రమే ముందుకు పోయింది. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నుంచి తమిళనాడులో ఏడీఎంకే వరకు దేశమంతటా ఇదే ఉదాహరణలు. వేరే ఉదాహరణలు ఏవి లేవు ఒక్కటి కూడా. సో అందువల్ల ఏం జరగవచ్చు? బహుశా ఆ పాసిబిలిటీ ఉంది కనుక ఇప్పటి నుంచే క్లియర్గా రేపు ఏడాది తర్వాతో 2 ఏళ్ల తర్వాతో ఈ కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అనుకున్నప్పుడు పక్క జరిగితే ఈ ప్రశ్నలు వస్తాయి. ఆ రోజంతా మరి చేసిన తప్పులకు నీకు బాధ్యత లేదా అంటారు. అందుకే ఈ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వ చర్యల వల్ల మంచి పేరు వచ్చే చోట పవన్ కళ్యాణ్ తన అకౌంట్లో కూడా అందులో షేర్ చేసుకుంటున్నాడు. ఎక్కడైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు అనుకుంటే చాలా జాగ్రత్తగా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అందుకే లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు. ఎందుకంటే అది ప్రజల సెంటిమెంట్ తమకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు. మరి రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గనక ఈ రిపోర్ట్ ఇలాగే ఇవ్వకుండా ఇంకా తాత్సారం చేస్తే ప్రజలు దేవదేవుని ప్రసాదం పైన మీరు అప్రతిష్ట పాలు చేశారని అనుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో మనకు తెలియదు, చూడాలి. ఇప్పుడైతే లడ్డు వ్యవహారంలో పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. సో కానీ మీకు ఈ తొక్కిసలాట వ్యవహారంలో పూర్తిగా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. హోం మంత్రిత్వ శాఖ విషయంలో కూడా క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ టీడీపీ హోం మంత్రి పని చేయకపోతే క్లియర్గా మీరు పని చేస్తలేరని అన్నాడు. పని చేయకపోతే కాదు, నేనే ఆ బాధ్యత తీసుకుంటా అన్నాడు. అంటే నీతో కాదు నాతో అవుతుంది అని చెప్పాడు క్లియర్గా. నీతో కాదు నాతో అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. సో అందువల్ల చాలా స్పష్టంగా ఎక్కడ డిమార్కెట్ చేసుకుంటున్నాడు. తర్వాత ఇండిపెండెంట్ యాక్షన్. ఒక తత్వవేత్త అంటాడు, వర్క్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ యునైటెడ్లీ అని ఒక నినాదం. అంటే వర్క్ ఇండిపెండెంట్లీ రాజకీయాల్లో ఎదగటానికి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఇది. వర్క్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ యునైటెడ్లీ. ముఖ్యంగా కూటమిలో ఉండే పార్టీలు చేయాల్సిన పని ఇది. సరిగ్గా ఆ పనే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. వర్క్ స్ట్రైక్ యునైటెడ్లీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసే క్రమంలో ఐక్యంగా టీడీపీ బీజేపీతో కలిసి ఐక్యంగా అటాక్ చేస్తున్నాడు. మీరు గమనించండి. మీరు లడ్డు వ్యవహారం అందుకు ఉదాహరణ, ఇతర అనేక అంశాలపైన అదే ఉదాహరణ. వైసీపీ పైన అటాక్ విషయంలో ఎక్కడా శశబిషలు లేవు, ఎక్కడా రాజీ లేదు. టీడీపీ బీజేపీని కూడా కలుపుకొని అటాక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు అందుకే చూడండి, ప్రతి నెలలో 14 రోజులు ప్రజల్లో ఉంటాను, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తాను. ఆ పర్యటనల సమయంలో కూడా ఆయన స్టేట్మెంట్లు, వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా, ఎక్కడ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఎక్కడా మాట్లాడతాడు. మీరు గమనించండి. పైగా చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూ, నిన్నకాక మన వైజాగ్లో కూడా ఏమన్నాడు, మోడీ చంద్రబాబు నుంచి నేను నేర్చుకుంటున్నా అంటున్నాడు. అందువల్ల ఎక్కడా కూడా పొలిటికల్గా తాను చంద్రబాబు నాయుడును తగ్గించి తాను ఎక్కువ అని చెప్పుకోవడం లేదు. అది చాలా తెలివైన పని. కానీ ఎక్కడైతే ప్రజలకు నష్టం కలుగుతుంది, ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే దగ్గర మాత్రం చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా ఈ ప్రభుత్వ వ్యవహార సరళితో డిమార్కెట్ చేసుకుంటున్నాడు. మీరు అందుకే గమనించండి, పవన్ కళ్యాణ్ నేను క్షమాపణ చెప్పాను, ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని అనలే. మీరు గమనిస్తే, సో ముఖ్యమంత్రిని కానీ దేవాదాయ శాఖ మంత్రి కూడా క్షమాపణ చెప్పాలని అనలే. మీరు గమనిస్తే
టీటీడీ చైర్మన్ ఈవోను క్షమాపణ చెప్పన్నాడు. ఓన్ చెప్తాం. అక్కడ కూడా మీరు చాలా వ్యూహాత్మకంగా వివరించారు పవన్ కళ్యాణ్. అనొచ్చు కదా, ఉప ముఖ్యమంత్రిగా నేనే క్షమాపణ చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాడని అడగాలి కదా, అడగలే. అంటే పొలిటికల్గా తాను చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తున్నాను అనే భావన ఎక్కడా కలిగించడం లేదు. కేవలం ప్రజల మనోభావాల్ని తాను వ్యక్తం చేస్తున్నాడు. సరిగ్గా ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నాడో తెలియదు, కానీ వైసీపీకి 10% కూడా రాలేదు గనక అసెంబ్లీలో జనసేనయే అపోజిషన్ అన్నాడు. అది ఏ కాంటెక్స్ట్లో ఏ అన్యాపదేశంగా అన్నాడో కానీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈజ్ కంబైనింగ్ బోత్ పొజిషన్ అండ్ అపోజిషన్. పొజిషన్లో భాగమవుతున్నాడు, అపోజిషన్లో కూడా భాగమవుతున్నాడు. అందుకే క్లియర్గా మీరు చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండానే ప్రజలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో తనకు సంబంధం లేదు ఇది అని, తన మార్గం వేరే, తన వ్యవహారం వేరే, తన సరళి వేరే అని స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటారు.